వరంగల్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో బట్టుబెల్లి కొత్తపల్లి హైవేలి గ్రామ శివారులో కొండపర్తి గ్రామానికి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నదే ఈ ఫణిగిరి రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఆలయంలో శివలింగం నేను ఇంతవరకు చూడనంత చాలా పెద్దదిగా కనిపించింది. నాకు తెలిసి నేను చూసిన శివలింగాలలో అతి పెద్దదైనది, అది పొడవైనది, అది వెడల్పైన శివలింగం ఇదే. ఈ ఆలయంలో శివలింగం దాదాపు 9 అడుగుల చుట్టుకొలతతో ప్రాణఘట్టంపై 5 అడుగుల ఎత్తుతో భారీ ఆకారంలో కనబడుతుంది. నిజంగా చూడడానికి చాలా 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 ఆనందంగా ఉంది ఈ శివలింగాన్ని. పూర్వము ఈ శివలింగాన్ని లింగాకృతులు ఒక భయంకరమైన సర్పము చుట్టుకొని ఉండడం వల్ల ఈ స్వామివారిని చూడడానికి గ్రామస్తులు రావడానికి భయపడేవారని, ఒక సాధు పొంగవుడు నిర్దేశం ప్రకారం నాగాభరణం చేపించి ఆ తొడుగును శివలింగానికి తొడిగిన తర్వాత ఆ సర్పరాజం అదృశ్యమైనట్లుగా అప్పటి నుండి భక్తుల రాకపోకలు మొదలైనట్లుగా ఇక్కడ వినికిడి. అభివృద్ధికి నోచుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం ఎంతో అవసరం. ఎందుకంటే చాలా నిండైన ఆకారంలో శివలింగం ఇక్కడ మనకు కనిపిస్తుంది. మెట్లదారి మార్గంలో శ్రీ కృష్ణ భగవానుడు మనకు దర్శనమిస్తున్నారు. ఈ మెట్లపై నుండే చిన్న కొండపైనే శ్రీ రామలింగేశ్వర స్వామి అవతరించి ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం. ఇక స్థల పురాణానికి వస్తే, త్రేతాయుగంలో రావణ వధ అనంతరం తనకు సంక్రమించిన బ్రాహ్మణ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం కులగురువైన వశిష్ఠుని ఆజ్ఞానుసారం సేతుబంధన ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని శ్రీరామచంద్రస్వామి తలంచారు. ఈ కార్యక్రమాన్ని శివాంశ సంభూతుడు వాయునందనుడైన శ్రీ ఆంజనేయ స్వామికి కైలాసం నుండి ముహూర్త కాలంలోపు ఒక శివలింగం తేవలసిందిగా శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపిస్తారు. శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం కైలాసానికి చేరుకున్న హనుమాన్ ఒక శివలింగాన్ని తీసుకొని తిరుగు ప్రయాణమవుతూ ఈ ఫణిగిరి కొండపై శివలింగాన్ని పెట్టి కాలకృత్యములు తీర్చుకొని మరలా వచ్చి ఈ శివలింగాన్ని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. కాకపోతే ముహూర్తకాలం మించిపోవడంతో ఆ శివలింగం అక్కడే ప్రతిష్టాపన కావించబడింది. ఈ శివలింగాన్ని కదిలించటానికి వాయునందనుడు అనేక మార్లు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఫలితము లేకపోయింది. తన తోకతో చుట్టి కూడా శివలింగాన్ని తన బలాన్నంతా కూడా ఉపయోగించి శివలింగాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు. ఇంతకు శివలింగం కదలకపోవడంతో శివలింగాన్ని పిడిగుద్దులు గుద్దుతూ కదిలించే ప్రయత్నం చేసి చివరికి నిరాశతో ఈ శివలింగం కదలదని నిర్ణయించుకున్న తరువాత కైలాసం వెళ్ళి మరొక శివలింగాన్ని తీసుకొని వచ్చి రామేశ్వరానికి ప్రతిష్టాపన చేయించారు శ్రీ హనుమంతుడు. ఆ తర్వాత ఫణిగిరి కొండకు వచ్చి తను పెట్టిన శివలింగానికి రక్షణగా అక్కడ ఉన్న పెద్ద బండరాలను పైకప్పుగా గోడలుగా అమర్చి అక్కడ ఒక గుడి నిర్మాణం చేసి ఆ లింగానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని నామకరణం చేసి అక్కడి నుంచి నిష్క్రమించాడు శ్రీ ఆంజనేయ స్వామి. సుమారు 140 సంవత్సరాల క్రితం 1880లో శ్రీ కీర్తిశేషుడు శ్రీ రామిని దొడ్డయ్య గుప్తా గారు వ్యవసాయం కోసం భూముల్ని సాగు చేయుచుండగా గుట్టగుహల్లో ఈ శివలింగం తనకు కనిపించడం జరిగింది. దైవజ్ఞుల సలహాల ప్రకారం ఆలయ నిర్మాణాన్ని చేసి నిత్యం ధూప దీప నైవేద్య అర్చనాభిషేకాలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి మొదటి కారకుడైనారు శ్రీ రామిని దొడ్డయ్య గారు. అప్పటి నుండి నేటి వరకు కూడా రాముని వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. తర్వాత వారి కుమారుడైన మల్లయ్య గుప్తా గారు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి శ్రీ విఘ్నేశ్వర స్వామి, మరొక శివలింగము, పార్వతీ అమ్మవారు మరియు హనుమంతుని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించి భక్తుల సౌకర్యార్థము ధర్మశాల కూడా నిర్మింపజేశారు. మల్లయ్య గుప్తా గారి కుమారుడు రాజమౌళి గుప్తా గారు రాబో కాలంలో స్వామివారికి నిత్య దీప ధూప నైవేద్య అర్చనాభిషేకాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా శాశ్వత ఏర్పాట్లు చేశారు. వీరి కాలంలోనే అడ్లూరి సామమూర్తి స్వాముల వారు తన శిష్య బృందానికి గీతోపదేశము, సద్బోధనలు ఇక్కడ కావించారు. అపర శంకరావతారులు శ్రీ 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 జగద్గురు శ్రీ కామకోటి పీఠాధీశ్వర స్వాముల వారు
శ్రీ పనిగిరి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని తాను ఎన్నో మహాక్షేత్రాలు దర్శించినానని, మరెన్నో శివలింగాలు దర్శించుకున్నాను, కానీ ఇంత గొప్ప శివలింగం నేనెప్పుడు చూడలేదని, ఈ శివలింగాన్ని చూడగానే పరిపూర్ణమైన భక్తి విశ్వాసములు కలుగుతున్నాయని, ఎందుకంటే త్రేతాయుగంలో అస్కలిత బ్రహ్మచారి అయిన శ్రీ ఆంజనేయ స్వామి వారిచే గావించబడిన ఈ మహాలింగాన్ని కొనియాడుట బ్రహ్మాదులకు కూడా శౌక్యం కాదని చెప్పాను. ఇంత గొప్ప శివలింగం వరంగల్ జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి గ్రామ హైవేలి మరియు కొండపర్తి మార్గ మధ్యంలో ఉంది. ఖచ్చితంగా అందరూ దర్శించి స్వామివారి కృప పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిసెంబర్ 2, 2024 గురువారం రోజున ఉదయం 7:05 పుష్యమి నక్షత్రంలో కార్తీక మాసం గురువారం రోజు వృశ్చిక లగ్నంలో లక్ష్మీ గణపతి సహిత శివ పంచాయతన నంది స్తంభం మరియు రాతి ధ్వజస్తంభాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నారు. ఇంకా ఎంతో అభివృద్ధి కావాల్సిన ఈ దివ్యక్షేత్రం గురించి నేను పూర్తి సమాచారం ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.